గత 40 సంవత్సరాలకు పైగా పూర్వ ఖమ్మం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పెంకు పరిశ్రమలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ టైల్స్ వర్కర్స్ యూనియన్ని స్థాపించి అమరుడు కామ్రేడ్ ముక్తార్ పాషన్న నాయకత్వంలో యూనియన్ స్థాపించి ఈనాటి వరకు కూడా కార్మికుల పక్షాన నిలబడి యూనియన్ కొట్లాడుతున్నటువంటి స్థితి మీ అందరికీ తెలుసు. కానీ ఈనాడు ఇందాక కృష్ణ చెప్పినట్టుగా యజమానులు చాలా మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఈ సంవత్సరం మేము రేట్లు పెంచలేము అనేటువంటి పద్ధతుల్లో చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. మరి ఎందుకు రేట్లు పెంచలేకపోతా ఉన్నారో ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత సంవత్సరం ఊక రేటు 6,000 పైచిలకు ఒక టన్ను పెట్టి కొన్నటువంటి యజమానులు అక్కడ మాత్రం కొసి చేయరు. అక్కడ మాత్రం ఊక దగ్గర అంత రేటుని మాట్లాడరు. నిత్యం దుబ్బలో ధూళిలో ఉండి మట్టి మనుషుల్లాగా పనిచేస్తున్నటువంటి మీ ఫ్యాక్టరీలో మీ కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వేతనాలు పెంచమంటే మాత్రం మా ఫ్యాక్టరీ లాసులలో ఉంది, మాకు ప్రోడక్ట్ లేదు, మాకు ఉత్పత్తి లేదు అనే సాకులతోటి రేట్లు పెంచమని చెప్తున్నారు. కానీ ఈనాడు ఊక ఎంత పెట్టుకుంటున్నారు? ఇలా ఊక 2,800 లేదా 3,000 రూపాయలు పెట్టుకుంటున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ గతానికి ఇప్పటికి చూస్తే ఊక రేటు సగానికి సగం తగ్గిపోయిందా లేదా అనేటువంటి కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి యజమాని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. కానీ ఈరోజు పెంచమంటే 0.5% పెంచుతాం, 2 రూపాయలు పెంచుతాం, 3 రూపాయలు పెంచుతాం అనేటువంటి పద్ధతుల్లో దాట వేసేటువంటి పద్ధతుల్లో ఉండి చివరికి మన యూనియన్ని బెదిరించేటువంటి పద్ధతుల్లో మీరు సమ్మె చేసుకుంటే చేసుకోండి, మీ 7 రూపాయలకి 3%, 3.5% కంటే పెంచలేము, మీరు సమ్మె చేసుకుంటారా, బంధు పెట్టుకుంటారా, మరి ఒక ఓనర్ అయితే ముందుకొచ్చి మాకు 5 రోజులు ముందు చెప్పండి, మీరు సమ్మె చేస్తే మొత్తం తట్టా బుట్ట మొత్తం చదువుకొని తాళాలు వేసుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడటం అంటే మన యూనియన్ ఒక రకంగా బొందబెట్టేటువంటి ఆలోచన. అంటే దాని అర్థం మీరు సమ్మె చేసుకునే లేదు, మరొకటి చేసుకునే లేదు, మేము మాత్రం రేట్లు పెంచమని చెప్పేసి ఒక రకంగా ఇండైరెక్ట్గా మన యూనియన్ని బదనాం చేసేటువంటి పద్ధతుల్లో మన యూనియన్ని మొత్తం లేకుండా చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకపోతే రేట్లు మనకు రావు. మనం చూసాం ఇందాక రామ్ సింగ్ చెప్పినట్టుగా డిసెంబర్ 13వ తారీఖు నాడు మన అగ్రిమెంట్ సంబంధించినటువంటి డిమాండ్ నోటీస్ ఇచ్చాం. తర్వాత డిసెంబర్ 22, డిసెంబర్ 24, జనవరి 3వ తారీఖు నాడు మొన్న చర్చల్లో కూర్చున్న తర్వాత వాళ్ళు ఎంతసేపటికి మనల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నారు తప్ప వాళ్ళ ఆలోచన చెప్పేటువంటి పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఏంటిది? మీరు ఏమైనా చేసుకోండి అంటే ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో ఆలోచన చేసుకొని మన కార్మికులందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం, మన రేట్ల కోసం, మన డిమాండ్స్ సాధన కోసం ఈరోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి స్థితికి నెట్టబడ్డాం. ఇందాక కృష్ణ చెప్పినట్టుగా దీనికి అంతటి కారణం మనం కాదు, యజమానులు అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరి ఏదైతుందో, యజమానులు అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతుందో ఆ వైఖరి దీనికి కారణం చెప్పేసి మనందరం అర్థం చేసుకోవాలి. యజమానులు కనుక మన గొంతెమ్మ కోరికలు కోరామా, గత సంవత్సరం జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతుందో ఆ అగ్రిమెంటే చేయని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. కానీ వాళ్ళు దానికి భిన్నంగా ఏం మాట్లాడుతూ ఉన్నారు? 2023లో జరిగినటువంటి అగ్రిమెంట్ కంటే 2024లో మనం తక్కువ చేశాం. ఒకసారి మీరు అగ్రిమెంట్ పేపర్ చూడండి. 2024 చేసిందే ఈ సంవత్సరం చేయమని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. కానీ వాళ్ళు మేము పెంచలేము, చేయలేము అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక మన రేట్లు రావాలంటే, మన హక్కును సాధించుకోవాలనుకుంటే, మన జీతాలు పెంచుకోవాలనుకుంటే మనం ఇంకా అనేక ఆందోళన కార్యక్రమాలు చేయాల్సినటువంటి స్థితికి మనం నెట్టబడ్డాం అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. రేపు